హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీకు చెప్పాలని. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను పసుపు దుంపల్ని నాటుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే మే ఎండింగ్‌లో లేదా జూన్‌లో కనుక పసుపు దుంపల్ని నాటుకుంటే మనకి జనవరి ఆ టైంకి చక్కగా మన గార్డెన్‌లోంచే మనం పసుపుని హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు బయట దొరికే పసుపులో చాలా హానికారకమైనటువంటి రసాయనాలు ఉంటున్నాయి. అందువల్ల మన గార్డెన్‌లోనే మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి లాస్ట్ ఇయర్ నేను పెట్టుకున్నటువంటి పసుపు దుంపలతో వచ్చినటువంటి దుంపలు. వీటికి చూసారా ఇక్కడ మొలకలనేవి వస్తున్నాయి. ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట పసుపు దుంపల్ని పెట్టుకోవడానికి. ఈ ఏవైతే మొలకలు వచ్చినాయో వాటిని తీసి నేను పక్కన పెడుతున్నాను. అంటే ఇవి కంప్లీట్‌గా ఆర్గానిక్. మనం నిరభ్యంతరంగా వీటిని ఇప్పుడు నాటుకోవచ్చు. దానికి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో అవన్నీ కూడా చెప్తాను. బయట మనం పసుపుని కొంటే చాలా హానికరమైన అంటే మంచి కలర్ రావడం కోసం హానికరమైన రసాయనాలు చల్లడం వల్ల అవి మనం కడుపులోకి తీసుకుంటాము. మన శరీరానికి రాసుకుంటాము. దానివల్ల ఇబ్బందులైతే వస్తాయి. అలా కాకుండా మన గార్డెన్‌లోంచే మనం చక్కగా ఇలా పెంచుకుంటే ఎంతో మంచిది మన ఆరోగ్యానికి. పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఎన్నో జీర్ణకోశ సమస్యలకు, ఇంకా క్యాన్సర్ నివారణకు, రకరకాల సమస్యలకు కూడా ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది. దీనికి సాయిల్ మిక్స్ తీసుకోవడానికి ముందు కంటైనర్ ఎలా ఉంటుందనేది చూడాలి. నేనైతే లాస్ట్ టైమ్ అయితే ₹50 బ్లాక్ టబ్‌లో పెట్టడం జరిగింది. అందువల్ల కొంచెంగా దుంపలైతే వచ్చాయి. ఈసారి పెద్ద కంటైనర్ తీసుకున్నాను. ఇది ₹100 టబ్ బ్లాక్ టబ్. అయితే దీనికి ఒక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. అదేంటంటే హోల్స్ అనేవి బాగా ఎక్కువగా పెట్టుకోవాలి. వాటర్ అనేది నిల్వ ఉండకుండా మనం వాటర్ పోసినప్పుడు డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. అందువల్ల ఎక్కువ హోల్స్ అయితే పెట్టాను. దీనికి సాయిల్ మిక్స్ ఆల్రెడీ నేను వేరే మొక్కలు పెట్టుకోవడం కోసం కొంత సాయిల్ మిక్స్ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. అంటే నార్మల్ గార్డెన్ సాయిల్, కొంచెం ఇసక, అలాగే కంపోస్టు ఇవన్నీ కూడా కలిపి ఉంచుకున్నాను. అయితే కొంచెం ఇసక ఎక్కువగానే వేసుకోవచ్చు. ఈ దుంపల్ని నాటుకునేటప్పుడు. కోకోపీట్ కంటే కూడా ఇసక మంచిదని నా అభిప్రాయం. దీంట్లో కొంచెం వేపపిండిని వేస్తున్నాను. అంటే తెగుళ్ళవి రాకుండా ఉండడం కోసం వేపపిండిని కంపల్సరీగా వేసుకోవాలి. దీంట్లోనే ఆల్రెడీ కంపోస్ట్ అయితే ఉంది. ఇంకా కొంచెం పశువుల ఎరువు, ఘనజీవామృతాన్ని నేను ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. పోషకాలు అన్నీ కలిపి కనుక మన సాయిల్ మిక్స్‌ని పెట్టుకుంటే గ్రోత్ అనేది బావుంటుంది. ఏ మొక్కలకైనా సరే. ఇలాగ బాగా కలిపేసి ఉంచుకున్నాను. మన టబ్‌లో దాదాపు మా కొంచెం వెలితి ఉండి మిగతా అంతా కూడా ఈ సాయిల్ మిక్స్‌నైతే వేస్తున్నాను. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం ఏదైనా గడ్డలు లాంటివి, గట్టిగా రాళ్ళ లాంటివి ఉంటే అవన్నీ కూడా తీసేయొచ్చు. దానివల్ల ఏంటంటే దుంపలు ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందవుతుంది. అయితే ఇందులో కొంచెం కంపోస్ట్ అనేది కొంచెం గడ్డలుగా ఉంది. అది తర్వాత బానే క్లియర్ అయిపోతుంది. దానివల్ల ఇబ్బందయితే లేదు. ఇలాగా సాయిల్ మిక్స్ అంతా పెట్టుకున్నాను కదా! పైన కొంచెం చిన్న చిన్న రాళ్ళవి ఉంటే తీసేద్దాము. కొంచెం మట్టి అనేది మనకి కన్సిస్టెన్సీ బావుండాలి. టెక్స్చర్ బావుండాలి. ఇది చూసారా? పసుపు దుంపని కట్ చేస్తే ఇలా ఉంటుందనమాట. దీన్ని మనం బాగా పసుపుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేదా వాటిని కూడా మనం మెత్తగా నూరి కూడా మొహానికి రాసుకోవచ్చని నేనైతే విన్నాను. ఏవైతే మొలకలైతే వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ దుంపని కూడా పెట్టి చూద్దాము. దీనికసలు ఎలాగ ఉంటుంది? జర్మినేషన్ ఎలా ఉంటది? దుంపలు ఎలా ఫార్మ్ అవుతాయనేది చూద్దాము. నేనైతే ఇది పెద్ద టబ్ కాబట్టి దీంట్లో దాదాపు ఒక 7, 8 దుంపలైతే పెడదాం అనుకుంటున్నాను. ఈ మొలక ఎక్కడైతే వస్తోందో అది కొంచెం పైకి వచ్చేలా ఉండి ఇలాగ పైనే అంటే సాయిల్ పైనే మరీ లోతుగా పెట్టొద్దు. కొంచెం ఇలాగ గుంట తీసి ఈ పసుపు దుంపల్ని, మొలక వచ్చినటువంటి దుంపల్ని పెట్టుకుంటున్నాను. మీరెవరైనా గనక ఇంకా ఈ పసుపు దుంపల్ని పెట్టుకోకపోతే ఇప్పుడే పెట్టేసుకోండి. ఇదే కరెక్ట్ టైము. మే ఎండింగ్‌లో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వీటన్నిటిని కూడా పెట్టేసుకుంటే చక్కగా ఒక 8, 9 మంత్స్ అయ్యేసరికి మంచి హార్వెస్ట్ అయితే మనం చేసుకోవచ్చు. దీని తర్వాత ఒకసారి మట్టిని సరిగ్గా చేసేసిన తర్వాత వాటరింగ్ అనేది చేసేస్తాను. దీనికి ఎప్పుడు కూడా ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు.
ఓవర్ వాటరింగ్ చేస్తే డ్రైన్ హోల్ సరిగ్గా లేకపోతే దుంప అనేది కుళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎక్కువ దుంపలైతే రావు. వాయిస్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉంది, క్షమించండి. ఇక్కడ ఈ దుంపల్ని పసుపు దుంపల్నే కాకుండా ఇంకా అల్లము, మామిడల్లం లాంటి వాటిని కూడా మనం చక్కగా మన గార్డెన్‌లో పెంచుకోవచ్చు. ఇవి ఈ దుంపలైతే ఫ్రెష్‌గా మన గార్డెన్‌లోవే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పసుపుని మన గార్డెన్‌లో కూడా వాడుతుంటాం కదండీ! మనం పెస్టిసైడ్‌గా కూడా, ఫంగిసైడ్‌గా దీన్నైతే మనం వాడుతూ ఉంటాము. చక్కగా పిల్లలకి పసుపు కషాయం లాంటివి ఇవ్వడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. జలుబు వాటికి కూడా ఇది పనిచేస్తుంది కదా! యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా మనం ఆర్గానిక్ పసుపుని మన గార్డెన్‌లోనే పండించుకోవాలి. దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇంత ఈజీగా మనం ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అవసరం లేదు. పసుపు ఒకసారి కంటైనర్‌లో కనుక పెట్టుకున్నామంటే, ఆ తర్వాత వాటరింగ్ ఎప్పుడైనా ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ లాంటిది ఇస్తే సరిపోతుంది. వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.